హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అతి త్వరలో దేశంలో 2వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. దేశంలో 2వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్న 2వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ని అతి త్వరలో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఆర్టికల్ 44 అంటే ఏంటి? మరి భారతదేశంలో 2వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అతి త్వరలో నిలవబోతోందని చెప్తున్నాను. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్టికల్ 44 అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం లేదా మొట్టమొదటి ఏకైక రాష్ట్రం ఏదంటే గోవా. సో ఇక్కడ ఆర్టికల్ 44 గురించి ఇన్ డీటెయిల్ గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్టికల్ 44 బేసిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగం. రాజ్యాంగంలోని పార్ట్ 4 భాగం 4 దేని గురించి చెప్తుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటాం. సో ఆదేశిక సూత్రాలు అంటే ఇవి ఆదేశాలు. ఎవరు ఇచ్చే ఆదేశాలు? రాజ్యాంగం, మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం రాజ్యానికి ఇచ్చే ఆదేశాలు లేదా రాజ్యాంగం మనల్ని పరిపాలించే ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు లేదా నిర్దేశకాలనే ఆదేశిక సూత్రాలు అంటాం. ఇంగ్లీష్లో దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ that are given to the government of the day, that is ruling us. సో ఎవరికి ఇస్తారో? కాన్స్టిట్యూషన్ మనల్ని పరిపాలించే ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలను గుర్తుంచుకోండి. అంటే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదేశిక సూత్రాలు అంటాం. అందులో ఆర్టికల్ 44 ఉంటుంది. ఆర్టికల్ 44 ప్రస్తుతం భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో అమల్లో ఉంది. ఆ రాష్ట్రం ఏదంటే గోవా. మరి అమల్లో ఉంది అంటే ఏ విధంగా దీన్ని చూడొచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చాలా కేసుల గురించి వింటా ఉంటాం. కేసులు అంటాం అంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని మనకు తీర్పులను ఇస్తాయి కదా కేసులను క్రిమినల్ కేసులు అని, సివిల్ కేసులు అని చెప్పేసి విభజించడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు. క్రిమినల్ కేసులు అంటే ఎగ్జాంపుల్ మర్డర్ కేసులు కానివ్వండి, యాక్సిడెంట్ కేసులే కానివ్వండి, రేప్ కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్ కిందకి వస్తాయి. అదే సివిల్ కేసెస్ అనుకోండి, వివాహ రద్దుకి సంబంధించి, విడాకులకు సంబంధించి కానివ్వండి, ఆస్తి తగాదాలకు సంబంధించి కానివ్వండి, సివిల్ డిస్ప్యూట్స్ అన్నిటిని కూడా సివిల్ కేసులు అంటాం. సో ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నప్పుడు క్రిమినల్ కేసెస్ని గనక అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఒక పర్సన్ని మర్డర్ చేశాడు అనుకోండి, సో దేశమంతా కూడా ఒకే చట్టం అమల్లో ఉంది. దేశమంతా ఒకే చట్టం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఏ అనే ఒక పర్సన్ బి అనే పర్సన్ని గనక చంపేశాడు అనుకోండి, అది మర్డర్ కేసు కిందకి వస్తుంది. సో ఏ అనే పర్సన్ ఏ రిలీజన్కి సంబంధించిన, ఏ క్యాస్ట్కి సంబంధించిన, సో భారతదేశంలో ఈ ఏ అనే వ్యక్తి గనక బి అనే వ్యక్తిని చంపితే న్యాయస్థానాలు ఇచ్చే శిక్ష ఏదైతే ఉంటుందో క్రిమినల్ కేసుల విషయంలో అన్ని చట్టాలు కూడా సమానంగానే ఉంటాయి, అన్ని శిక్షలు కూడా సమానంగానే ఉంటాయి. అంటే క్రిమినల్ కేసెస్కి కులం ఆధారంగా కానివ్వండి, మతం ఆధారంగా కానివ్వండి, ఇలాంటి పాయింట్స్ ఆధారంగా న్యాయస్థానాలు తీర్పులను ఇవ్వవు. అంటే ఒకే చట్టం దేశంలో ఉంది. క్రిమినల్ కేసుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకొని తీర్పులు ఇచ్చేటప్పుడు ఒకే రకమైన శిక్షా స్మృతి భారతదేశంలో అమల్లో ఉంది క్రిమినల్ కేసుల విషయంలో. అదే సివిల్ కేసుల విషయం ఉందనుకోండి, సివిల్ కేసుల విషయం వస్తే ఎగ్జాంపుల్ చెప్తాను. వివాహానికి సంబంధించి మన భారతదేశంలో వివిధ వివాహ చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అని చెప్పేసి, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి, ఇస్లాంకి సంబంధించి షరియత్ కానివ్వండి, అలా ఒక్కొక్క మతానికి వివాహానికి సంబంధించిన నిబంధనలు వేరువేరుగా ఉన్నాయి. అలా వివాహానికి సంబంధించి ఒక జంట వివాహం అయిందనుకోండి, ఆ వివాహ రద్దు కోరుకుంటున్నారు అనుకోండి, అంటే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, న్యాయస్థానాల దగ్గరికి పోయినారు అనుకోండి. సో న్యాయస్థానాలు ఏం చేస్తాయి?
వారు ఏ మతానికి సంబంధించిన వారు మతం ఆధారంగానే తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అదే ఆస్తి తగాదాలు కూడా మతం ఆధారంగానే తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అంటే దేశమంతా ఒకే రకమైన శిక్షా స్మృతి అమల్లో లేదు. సో అలా సివిల్ కేసుల విషయంలో దేశమంతా ఒకే రకమైన కోడ్ ఉండాలి, ఒకే రకమైన శిక్షా స్మృతి ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 44 చెప్తుంది. ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? ఉమ్మడి శిక్షా స్మృతి అంటారు. ఉమ్మడి శిక్షా స్మృతి, ఇంగ్లీష్లో యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ ఈజ్ ఫర్ యూనిఫామిటీ. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. అంటే దేశమంతా కూడా ఒకే రకమైన శిక్షా స్మృతి ఉండాలి. వేటి విషయంలో? సివిల్ తగాదాల విషయంలో. సో క్రిమినల్ కేసుల విషయంలో దేశమంతా ఒకటే ఉంది. ఒక పర్సన్ని మర్డర్ చేసినప్పుడు, ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు కానివ్వండి, ఒక పర్సన్ విమెన్ వయలేషన్కి పాల్పడినప్పుడు కానివ్వండి, క్రిమినల్ కేసెస్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు అందరికీ కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ సివిల్ తగాదాల విషయంలో మాత్రం న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నప్పుడు ఇచ్చే తీర్పులు రిలీజియన్ ఆధారంగా కానివ్వండి, ఇలాంటి స్పెషల్ కండిషన్స్ ఆధారంగా ఉంటాయి. మరి అలా భారతదేశంలో గోవా రాష్ట్రంలో మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని రకాలకి ఒకే రకమైన శిక్షలు. అంటే ఏంటంటే అందరికీ కూడా ఒకే రకమైన శిక్షా స్మృతి ఉంటుంది అన్నట్టు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తుతం గోవా రాష్ట్రంలో మాత్రమే అమలవుతుంది సివిల్ కేసుల విషయంలో అని గుర్తుంచుకోండి. అంటే ఎవరికి సంబంధించైనా, వివాహానికి సంబంధించైనా, ఆస్తి తగాదాలకు సంబంధించైనా కూడా న్యాయస్థానాలు జోక్యం తీసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. అంటే ఏంటంటే అందరికీ కూడా ఒకే రకమైన శిక్షా స్మృతి అమల్లో ఉంది అన్నట్టు. సో అలాంటిది భారతదేశంలో అతి త్వరలో ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా చేరబోతోంది. ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్న రెండవ రాష్ట్రంగా. సో ఇటీవల రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఆర్టికల్ 164 క్లాజ్ 4 విషయంలో ఇటీవల వార్తలు ఇచ్చాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కానీ ప్రస్తుతం తనకు చట్టసభలో సభ్యత్వం లేదు. అలా ఆర్టికల్ 164 క్లాజ్ 4 వార్తలు ఇచ్చింది. తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ పుష్కర్ సింగ్ ధామీ గారు ఏం చెప్తున్నారంటే, సో నిన్నటి రోజున రాష్ట్రంలో అతి త్వరలో ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్నాం. దానికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీని కూడా వేయబోతున్నామని చెప్తున్నారు. సో ఇలా ఆర్టికల్ 44 మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఏకైక రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏదంటే గోవా. మరి రెండవ రాష్ట్రంగా గనక చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మనం చూసే అవకాశం ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏ టాపిక్ వార్త ఇచ్చినా పాలిటిక్ లింక్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ మన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఈరోజు మరొక ఆర్టికల్ వార్తలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 వార్తలు నిలిచింది. ముఖ్యంగా మనకు ఆర్టికల్ 352 నుండి ఆర్టికల్ 356 వరకు ఎమర్జెన్సీకి సంబంధించి అత్యవసర పరిస్థితి, అత్యయిక పరిస్థితుల గురించి చెప్పే ప్రకరణలు. అందులో ఆర్టికల్ 355 అంటున్నాను. ఏ రాష్ట్రం విషయంలో ఈరోజు వార్తలు నిలిచిందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం విషయంలో. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 355 ఈరోజు వార్తలు. ఎందుకంటే ఇటీవల లాస్ట్ 2 days నుండి మీరు వార్తాపత్రికలోని, టీవీలోని చూస్తూనే ఉంటారు. నేషనల్ ఛానల్స్ చూస్తే మన తెలుగు ఛానల్ అంతగా చూపించారు. బిర్భూమ్ అనే ఒక డిస్టిక్, బిర్భూమ్ అనే ఒక జిల్లా వెస్ట్ బెంగాల్లో ఉంది. అక్కడ జరుగుతున్న ప్రస్తుత వైలెన్స్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రూలింగ్లో ఉన్న పార్టీ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ పార్టీ అంటాం, తృణమూల్ కాంగ్రెస్. సో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఈ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పార్టీలోనే రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న ఒక తగాదా, మారణ హోమం జరుగుతోంది. ఒక వర్గం మరొక వర్గం పైన దాడి చేస్తోంది, ఇండ్లను తగలబెట్టుకుంటున్నారు, బాంబు దాడులు జరుగుతున్నాయి. అలా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా చనిపోయారు. అంతటి విధ్వంసం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం అడుగుతున్నాయంటే, ముఖ్యంగా బీజేపీయే కానివ్వండి, కాంగ్రెస్, ముఖ్యంగా కాంగ్రెస్ వారు చేస్తున్న డిమాండ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆర్టికల్ 355ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. అలా దాదాపు అన్ని వార్తాపత్రికలు కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 355 ఇన్ వెస్ట్ బెంగాల్ అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. మరి ఇక్కడ ఆర్టికల్ 355 ఏం చెప్తుందో చూడాలి. ఆర్టికల్ 355 యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా అత్యవసర పరిస్థితి గురించి అసలు ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ, ఆర్టికల్ 355 ఏముంటుందంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ త్రూ అవుట్ ఇండియా. సింపుల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి, భారతదేశంలో యూనిట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రాష్ట్రం ఉంటుంది. అలా ఒక్కొక్క రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అద్భుతంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు బాగుండాలి. శాంతి భద్రతల సమస్య తలెత్తింది అనుకోండి,
అప్పుడు ఆర్టికల్ 355 ఆధారంగా ఆర్టికల్ 356 ని కేంద్ర ప్రభుత్వం విధించవచ్చు గవర్నర్ రాసిన లేఖ ఆధారంగా. సో ఇప్పుడు ఏంటి ఆర్టికల్ 350 ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క డ్యూటీ బాధ్యత దేని గురించి, టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లైక్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఎక్స్టర్నల్ గా ఏమైనా అగ్రెషన్ పరిస్థితులు తలెత్తినా, ఇంటర్నల్ గా ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఒక రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు గనక విఫలం అవుతున్నాయి అనుకోండి, శాంతి భద్రతలు విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 355 ఆధారంగా శాంతి భద్రతల సమస్య తలెత్తింది కాబట్టి ఆర్టికల్ 356 ని ఇంపోజ్ చేస్తారు, అంటే రాష్ట్రపతి పాలనను ఇంపోజ్ చేస్తారు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. ఆర్టికల్ 355 గుర్తుంచుకోండి, ఆర్టికల్ 356 గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ ఇండియా, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో. అందులో భాగంగా ఎక్స్టర్నల్ అగ్రెషన్ విషయంలో కానివ్వండి, ఇంటర్నల్ గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా ఒక రాష్ట్రంలో తలెత్తింది అనుకోండి, అక్కడ శాంతి భద్రతలు కనుక విఫలమయ్యాయి అనుకోండి, శాంతి భద్రతలు కాపాడాలి ఎవరి బాధ్యత, యూనియన్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 355. ఒకవేళ ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక దెబ్బతిన్నాయి అనుకోండి, సమస్యలకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అకార్డింగ్ టు ఆర్టికల్ 355 ఆధారంగా 356 ని ఇంపోజ్ చేస్తుంది, అంటే రాష్ట్రపతి పాలన. ఇక్కడ బాధ్యత మొత్తాన్ని కూడా కేంద్రమే చూసుకుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి అని కోరుకుంటుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో రాజ్యాంగానికి సంబంధించిన కేసెస్ కానివ్వండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానివ్వండి, కర్ణాటకకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, ఇలాంటివి ప్రత్యేకంగా మీరు కాన్స్టిట్యూషన్లో లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి మద్రాస్ అండ్ ఒక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం టీసీఎస్ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండ్ ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుంచుకోండి. సో ఇటీవల ఐఐటి మద్రాస్ టీసీఎస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో దేనికి సంబంధించి ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టాపిక్ పైన, ఒక అంశం పైన ఎంటెక్ కోర్స్ని ఆఫర్ చేస్తోంది ఐఐటి మద్రాస్. ఎవరి సహకారంతో? టెక్ దిగ్గజం టీసీఎస్ సహకారంతో అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ ఏమో ఎడ్యుకేషన్ సంబంధించి భారతదేశంలో సాంకేతిక విద్యకి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అత్యున్నత సంస్థ. అలాంటిది ఐఐటిలో ఐఐటి మద్రాస్ వింగ్ అని గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్ వారు ఇటీవల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ టెక్ దిగ్గజంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన టీసీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి వర్చువల్గా ఆన్లైన్ మోడ్లో 18 months కోర్స్ని అందిస్తోంది. దీన్ని ఎంటెక్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం భావించవచ్చు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీల విషయంలో ఒకటే ఒక ప్రశ్న ఇక్కడ. ఐఐటి మద్రాస్ ఇటీవల ఏ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, ఏ టెక్ దిగ్గజంతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ఎంటెక్ కోర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఐఐటి మద్రాస్ టీసీఎస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ఐఐటీలకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఐఐటి మద్రాస్ తరచు వార్త నిలుస్తుంది. ఆక్వా మ్యాపే కావచ్చు, శాస్త్ర మ్యాగజైనే కావచ్చు, నియో బోల్ట్ అనే వరల్డ్స్ ఫస్ట్ మోటారైజ్డ్ వీల్ చైరే కావచ్చు, లేదా ఇండియాస్ ఫస్ట్ 3D హౌస్ ఐఐటి మద్రాసే కావచ్చు, దీంతో పాటు ఇండస్ట్రీ కాంక్లేవ్ కావచ్చు. అత్యధికంగా ఐఐటి మద్రాస్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తుంది. ఇరాడ్ కానివ్వండి, రోడ్ సేఫ్టీకి సంబంధించి. అండ్ ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి రోపార్, ఐఐటి కాన్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి ధార్వాడ్ కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. సో వీటికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఐఐటీల పైన అతి త్వరలో మీకు స్పెషల్ వీడియోని నేను అందుబాటులోకి తీసుకొస్తాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటీల పైన ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు దాదాపు 60 టాపిక్స్ ఉన్నాయి ఐఐటీలకు సంబంధించి. వాటికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాను. నెక్స్ట్ బ్రాహ్మోస్ మిసైల్ మరొకసారి వార్తలు నిలిచింది. బ్రాహ్మోస్ మిసైల్. బ్రాహ్మోస్ అనగానే 2 దేశాలు గుర్తుకు రావాలి. ఒకటి ఇండియా, సెకండ్ వచ్చేసి రష్యా. ఇండియా, రష్యా. భారతదేశంలోని ప్రముఖ నది, అతిపెద్ద నదిగా చెప్పొచ్చు బ్రహ్మపుత్ర నది. మరియు రష్యాకి సంబంధించిన ఒక ప్రముఖ నది మోస్క్వా
మోస్క్వా. ఈ రెండు నదుల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు నదుల పేర్ల ఆధారంగానే బ్రహ్మోస్ బ్రహ్మపుత్ర నుండి మోస్క్వా నుండి బ్రహ్మోస్ అనేది రెండు నదుల ఆధారంగా ఏర్పడిన ఒక పేరుని గుర్తుంచుకోండి. ఇది ఒక మిసైల్ యొక్క పేరుగా నామకరణం చేయడం జరిగింది. అంటే మిసైల్ నేమ్ క్షిపణి వ్యవస్థకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి. సో ఇండియా రష్యాకి సంబంధించిన రెండు నదుల పేర్ల ఆధారంగా బ్రహ్మోస్. ఇటీవల తరచు మనం చూస్తున్నాం బ్రహ్మోస్ ఏరియల్ వర్షన్ అని, బ్రహ్మోస్ నావెల్ వర్షన్ అని ఇలాంటివి. నిన్నటి రోజున బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ఏదైతే ఉంటుందో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ విజయవంతమైన ప్రయోగం అనే అంశం వార్తలు నిలిచింది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ప్రయోగం సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో యాక్చువల్గా ఎక్కడ జరిగిందంటే అండమాన్ అండ్ నికోబార్. ఇక్కడ సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఏంటంటే సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ ఉంటుందా ఉపరితలం భూపరితలంలో మిసైల్ని ప్రయోగించామనుకోండి. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం పైన నిర్దేశించిన టార్గెట్ ఉంటుంది కదా ఆ టార్గెట్ని ఛేదిస్తుంది, ఆ టార్గెట్ని ధ్వంసం చేస్తుంది. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్గా. మరియు సర్ఫేస్ టు ఎయిర్ అన్నాం అనుకోండి. సర్ఫేస్ పైన ప్రయోగించిన మిసైల్ ఎర్త్ పైన ప్రయోగిస్తారు. కానీ సర్ఫేస్ టు ఎయిర్ అంటే గాల్లో ఎగురుతున్న అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన అనుమానాస్పద యుద్ధ విమానాలు కానివ్వండి వాటిని టార్గెట్ చేస్తుంది. అదే ఎయిర్ టు ఎయిర్ అన్నాం అనుకోండి. మిసైల్ని గాల్లోనే ప్రయోగిస్తారు, గాల్లో ఎగిరే శత్రు దేశాలకు సంబంధించిన ఎలాంటి టార్గెట్ని అయినా కూడా ఛేదిస్తుంది. సో పదాలను అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా దీని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సో నిన్నటి రోజున బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ఏదైతే ఉంటుందో సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారు అంటే అండమాన్ నికోబార్ అని గుర్తుంచుకోండి. ఇటీవల బ్రహ్మోస్ మిసైల్ సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు విషయంలో ఇండియా ఫిలిప్పీన్స్కి కుదిరిన ఒప్పందమే కావచ్చు. అండ్ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు యూపీలో ఆవిష్కరించడం జరిగింది. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో డిఫెన్స్ మినిస్ట్రీ, ఇది రక్షణ శాఖకి సంబంధించింది. సో డిఫెన్స్ మినిస్ట్రీ వారు డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంటుందని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ కౌన్సిల్కి ఎవరు హెడ్గా ఉంటారంటే రక్షణ శాఖ మంత్రి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు దాదాపు 8,357 కోట్ల రూపాయల 8,357 కోట్ల రూపాయల కొనుగోలు రక్షణ రంగ కొనుగోలుకి సంబంధించి ఆమోదం తెలిపారు. రక్షణ రంగ కొనుగోలుకు సంబంధించి ఆమోదం అంటేనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. ఇది గుర్తుంచుకోండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో రక్షణ రంగంలో కొనుగోలుకు సంబంధించి కానివ్వండి, రక్షణ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఈ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఈ మీటింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో. ఇంత మొత్తంలో అధునాతనమైన ఇక్కడ ఇండిజీనియస్ డెవలప్డ్ డిజైన్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ IDDM అని ఒక ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి. మరి ఈ 8,357 కోట్ల రూపాయలతో ఇండిజీనియస్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్వదేశీ ఆయుధాలను కానివ్వండి, స్వదేశీ రక్షణ రంగ అవసరాలను మాత్రమే తీర్చుకోవాలి. ఇండిజీనియస్ అంటే ఈ మొత్తంతో మన స్వదేశీ సంస్థలు తయారు చేసిన ఆయుధాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నట్టు. అండ్ డిజైన్డ్ ఇండిజీనియస్ డిజైన్డ్ స్వదేశీ సంస్థలు తయారు చేసిన స్వదేశంలో తయారైన అండ్ డెవలప్డ్ స్వదేశీ సంస్థలు అభివృద్ధి చేసిన స్వదేశీ సంస్థలు తయారు చేసిన. సో ఇండిజినియస్లీ డిజైన్డ్ రూపకల్పన అండ్ డెవలప్డ్ అభివృద్ధి మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన నెసెసిటీని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు ఆమోదాన్ని తెలపడం జరిగింది. అంటే వీటితో విదేశీ వస్తువులను రక్షణ రంగ సామగ్రిని కొనుగోలు చేయదు, ఇండియాకి సంబంధించిన ఆయుధాలను మాత్రమే రక్షణ రంగ సామగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి ఫైనల్గా ప్రకటించారు. అండ్ నెక్స్ట్ సో గ్రే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక క్యాంపెయిన్ మరొకసారి వార్తలు నిలిచింది. సుజలాం 2.0 క్యాంపెయిన్. యాక్చువల్గా సుజలం 1.0 సుజలం ఫస్ట్ ఫేజ్ క్యాంపెయిన్ 2021లో వార్తలు నిలిచింది ఆగస్టు మాసంలో. ఇప్పుడు సుజలం 2.0 అంటే సెకండ్ ఎడిషన్, రెండవ విడత. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు డిశ్చార్జ్ చేస్తున్నారు డ్యూటీస్? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిన్నటి రోజున సుజలాం 2.0 క్యాంపెయిన్ని రిలీజ్ చేశారు. ఒక అవగాహన దేనికి సంబంధించి అంటే గ్రే వాటర్ మేనేజ్మెంట్. ఇక్కడ గ్రే వాటర్ అంటే ఏంటో తెలియాలి.
గ్రే వాటర్ అంటే మనకు వేస్ట్ వాటర్ అని చెప్పొచ్చు, వేస్ట్ వాటరే. కానీ ఫీకల్ మ్యాటర్ కంటామినేటెడ్ కాని వాటర్. ఫీకల్ మ్యాటర్ అంటే వ్యర్థ పదార్థాలు. సో ఇక్కడ మనం బ్రషింగ్ చేసినప్పుడు కడుక్కునే వాటర్ కానివ్వండి, మనం బ్రషింగ్ ఏదైతే ఉంటుందో బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసినప్పుడు మనం పుక్కిలించి ఉమ్మిన వాటరే కానివ్వండి, లేదా మనం బాత్ చేసిన స్నానం చేసిన వాటరే కానివ్వండి, లేదా ఇంట్లో మనము వంటగదిలో వాడిన వాటరే కానివ్వండి, ఇలాంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రే వాటర్ అంటాం. సో ఇక్కడ ఫీకల్ మ్యాటర్ అని చెప్పట్లేదు. ఫీకల్ మ్యాటర్ అంటే మన వ్యర్థాలు ఏవైతే ఉంటే వాటితో మిక్స్ అయిన వాటర్, అది పక్కన పెట్టండి. అది కాకుండా గ్రే వాటర్ అంటే మనం వాడిన బాతింగ్కి సంబంధించి కానివ్వండి, మొహం కడుక్కోవడానికి కానివ్వండి, వంటగదిలో వాడిన వాటర్ కానివ్వండి, బాటిల్స్ లేదంటే పాత్రలు కడిగిన వాటర్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటర్ కానివ్వండి, వాటిని గ్రే వాటర్ అంటాం. ఆ గ్రే వాటర్ని రీయూజ్లోకి తీసుకురావడం, రీసైకిల్ చేయడం, మరొకసారి వాడడం కోసం ఈ సుజలాం క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో గ్రే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక క్యాంపెయిన్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించింది. అదేంటంటే సుజలాం 2.0 ఎడిషన్. ఇందులో 9 మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. 9 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో సుజలాం 2.0 అవగాహన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో గ్రే వాటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్నానం చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేస్ట్ వాటరే. కానీ ఆ వేస్ట్ వాటర్ని మరొకసారి రీసైకిల్ రీయూజ్లో తీసుకురావడం అంటే వాటిని తాగడానికి తీసుకురారు, ఫ్లషింగ్ చేయడానికి కానివ్వండి, టాయిలెట్లో ఫ్లషింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలా వాటర్ని రీయూజ్ రీసైకిల్ చేయడానికి, ముఖ్యంగా గ్రే వాటర్ని రీయూజ్ చేయడానికి సుజలాం 2.0 క్యాంపెయిన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక సంచలన ప్రకటన వార్తలు నిలిచింది. తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాను. 2021 సంవత్సరంలో ప్రపంచమంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ని చూసింది. కారణం ఏంటి? అక్కడ ప్రభుత్వాన్ని కూలదోల్చి తుపాకీని చేతిన పట్టిన తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుండి తాలిబాన్ల చేతిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో చాలా సమస్యలతో చూస్తున్నాం. సో నిన్నటి రోజున ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేసింది. ఎవరికి సంబంధించి అంటే బాలికల విద్యకి సంబంధించి. సో బాలికల విద్య దేశంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ పట్టణ ప్రాంతంలో అయినా, ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా కూడా బాలికలు ఎవరైతే ఉంటారో, బాలికలు 6th క్లాస్కి మించి 6వ తరగతికి మించి విద్య చేయకూడదంట. అంటే మ్యాక్సిమం 6th క్లాస్ వరకు మాత్రమే బాలికా విద్యను చూడడం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో. ఒకవైపు ప్రపంచంలోని చాలా దేశాలు బాలికా విద్య కోసం ప్రత్యేకమైన పథకాలను కానివ్వండి, ప్రత్యేకంగా చేయూతనిస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితి కానివ్వండి, యూనిసెఫ్ కానివ్వండి, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా బాలికల విద్యను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలని చెప్తా ఉంటే తాలిబాన్లు మాత్రం బాలికల విద్య విషయంలో 6వ తరగతికి మించి ఎవరు కూడా చదవకూడదు అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేశారు. ఒక మౌఖిక ఆదేశాలను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ దేశంలో బాలికా విద్యకి సంబంధించి 6th క్లాస్కి మించి ఎవరు కూడా చదవద్దు బాలికలు ఆ దేశంలో అని చెప్పేసి ఏ దేశం వార్తలు ఇచ్చిందంటే తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుంచుకోండి. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి లాస్ట్ ఇయర్ చాలా సంక్షోభ పరిస్థితులను చూసాం. అంతేందుకు భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ కూడా ప్రారంభించింది, ఆపరేషన్ దేవి శక్తి. ఇలాంటి ఆపరేషన్ల గురించి ప్రత్యేకంగా చూడండి. ఆపరేషన్ దేవి శక్తిమో ఆఫ్ఘనిస్తాన్, ఆపరేషన్ గంగానేమో యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడం, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక తాలిబాన్ల ప్రభుత్వం ఏ రకంగా ఉందో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు మనకి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో 73rd యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సమ్మిట్, ఒక సదస్సు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది అంటే విశాఖపట్నం, వైజాగ్.
మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సదస్సు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. యాన్యువల్ కాన్ఫరెన్స్ అంటున్నాను. సో సైకియాట్రిక్కి సంబంధించి ప్రముఖులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి, ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో బిల్డింగ్ రిలేషన్స్ బిట్వీన్ జనరేషన్స్ అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ సమ్మిట్ అనేది ప్రారంభమైంది. జస్ట్ గుర్తుంచుకోండి, బ్రిడ్జింగ్ గ్యాప్స్ అని చెప్పేసి ఇదంతా తిరిగి ఉంటుంది. బట్ ఇక్కడ ఆతిథ్యం గురించి అడుగుతారు. సో ఇటీవల ఏ ప్రాంతంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో యాన్యువల్ సమ్మిట్ జరిగింది అంటే వైజాగ్, తెలుగు ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ 37 years తర్వాత వైజాగ్లో జరుగుతున్న ఒక సదస్సు. సో సైకియాట్రిక్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తుతం ఎవరు కన్సర్న్ పర్సన్గా ఎవరు మంత్రిగా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో నిన్నటి రోజున చేసిన ప్రకటన ఏంటంటే రానున్న 2025 సంవత్సరం వరకు భారత ప్రభుత్వానికి సంబంధించి తన మినిస్ట్రీకి సంబంధించిన ఒక టార్గెట్ని చెప్పారు. అదేంటంటే కమింగ్ 2025 వరకు 2025 సంవత్సరం వరకల్లా భారతదేశంలో మరొక 220 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తారంట. భారత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలకు అప్రూవల్ ఇస్తారంట. సో 220 కొత్త విమానాశ్రయాలు ఎప్పటి వరకట? 2025 సంవత్సరం వరకంట. మనందరికీ తెలుసు రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ భారత ప్రభుత్వానికి సంబంధించి ఉడాన్ ప్రోగ్రామ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, పట్టణ ప్రాంతాలను భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో అనుసంధానం చేయాలి, రీజన్స్ని కనెక్ట్ చేయాలి. దేని ద్వారా? విమానాల ద్వారా కనెక్ట్ చేయాలంటే విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలి. అందుకే ఇటీవల కాలం చూడండి మన ప్రాంతాల్లో కూడా రీజనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి వస్తున్నాయి. సో అలా రీజనల్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రానున్న రోజుల్లో కొత్త విమానాశ్రయాలు ఎన్ని ఏర్పాటు చేస్తాడో భారత ప్రభుత్వం, ఎన్నింటికి అనుమతులు ఇస్తాడంట? 220 by 2025 అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జ్యోతిరాదిత్య సింధియా గారికి సంబంధించిన ఒక ప్రకటన. అండ్ నెక్స్ట్, బిప్లోబీ భారత్ గ్యాలరీ వార్తలు నిలిచింది. బిప్లోబీ భారత్ గ్యాలరీ ఇది ఒక మ్యూజియం అనుకోండి, సింపుల్గా మ్యూజియం. సో కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఉంది. ఈ విక్టోరియా మెమోరియల్ హాల్లో ఒక నూతన మ్యూజియం అనుకోండి, ఒక గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నిన్నటి రోజున వర్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో ఏంటిది? బిప్లోబీ అంటే విప్లవం, అంటే రెవల్యూషనరీ. సో భారతదేశంలో భారత స్వాతంత్రోద్యమంలో 1947 కంటే ముందు రెవల్యూషనరీ లీడర్స్ చాలా మంది ఉన్నారు. రెవల్యూషనరీ లీడర్స్ ఎవరు కూడా స్వాతంత్రం వచ్చే వరకు బ్రతికలేదు, చనిపోయారు, అమరవీరులు అయిపోయారు. అందులో భగత్ సింగ్ గారు కానివ్వండి, రాజ్గురు గారు కానివ్వండి, సుఖదేవ్ గారు కానివ్వండి, ఇటీవల మనం చూసాం షాహీన్ దివాస్ అని చెప్పేసి మార్చి 23వ తేదీన. అలా భారత స్వాతంత్రోద్యమంలో రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉంటారో, విప్లవ వీరులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పాత్రను మనకు తెలియజేయాలని చెప్పేసి ఈ బిప్లోబీ భారత్ గ్యాలరీ అనే ఒక స్పెషల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ విక్టోరియా మెమరీ హాల్ని. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని గుర్తుంచుకోండి. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మ్యూజియం భారత స్వాతంత్రోద్యమంలో, ఫ్రీడమ్ మూమెంట్లో ద రోల్ ఆఫ్ రెవల్యూషనరీ లీడర్స్ అని గుర్తుంచుకోండి. రెవల్యూషనరీ లీడర్స్, విప్లవ వీరుల పాత్ర స్వాతంత్రోద్యమం అనే ఇతివృత్తం ఆధారంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భగత్ సింగ్ గారికి సంబంధించి కానివ్వండి, ప్రముఖులు విప్లవ వీరులు ఎవరైతే ఉంటారో, అమరవీరులు అయ్యారో, స్వాతంత్రం కోసం చనిపోయారో వారికి సంబంధించిన గాథల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు, అబెల్ ప్రైజ్ వార్తలు నిలిచింది. అబెల్ ప్రైజ్ గుర్తుంచుకోండి. యాక్చువల్గా మనందరికీ తెలుసు నోబెల్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం, ద వరల్డ్స్ హైయెస్ట్ అవార్డు ఏదంటే నోబెల్ పురస్కారం. అలాంటి నోబెల్ పురస్కారాన్ని 6 కేటగిరీస్లో ఇస్తారు. ఆ 6 కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, సెకండ్ వచ్చేసి ఫిజిక్స్, థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ, ఫోర్త్ వచ్చేసి లిటరేచర్, ఫిఫ్త్ వచ్చేసి పీస్ శాంతి, సిక్స్త్ వచ్చేసి ఎకనామిక్స్. సో నోబెల్ పురస్కారాన్ని 1901లో ప్రారంభించడం జరిగింది. 1901 నుండి అనౌన్స్ చేస్తున్నారు. అదే ఎకానమీలో మాత్రం 1968లో ప్రారంభించారు. 1969 నుండి అనౌన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ మాత్రం లేదు.
సో గణిత శాస్త్రంలో కూడా ప్రతిష్టాత్మక పురస్కారం ఉండాలి అని చెప్పేసి చాలా ఏళ్ళుగా సుదీర్ఘ చర్చ జరిగింది. అలాంటి పరిస్థితిలో 2003 సంవత్సరం సో నార్వేకి సంబంధించిన ఒక ప్రముఖ మ్యాథమెటిషియన్, తన పేరు ఏంటంటే హెన్రిక్ అబెల్, నీల్ హెన్రిక్స్ అబెల్ అనేవాడు నార్వే దేశానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గణిత శాస్త్రానికి సంబంధించిన నిపుణుడు, మ్యాథమెటిషియన్, ఫేమస్ మ్యాథమెటిషియన్. సో తన పేరిట అబెల్ అనే పురస్కారాన్ని 2003 నుండి ఇవ్వడం జరుగుతుంది. సో నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అనే ఒక సంస్థ ప్రతి ఏటా కూడా అబెల్ ప్రైజ్ ని ప్రకటిస్తుంది. ఏ రంగంలో? మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రంలో. సో గణిత శాస్త్రంలో నోబెల్ గా ఏ పురస్కారాన్ని మనం భావించవచ్చు అంటే అబెల్ ప్రైజ్. అబెల్ ఏమో మ్యాథ్స్, నోబెల్ ఏమో ఈ 6 ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. అలా ప్రతి ఏటా కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వార్తలు తెలుసు కదా. సో ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా అమెరికన్ మ్యాథమెటిషియన్, మ్యాథమెటిక్స్ లో టోపాలజీ పైన విశేష అధ్యయనం చేసిన, విశిష్ట గుర్తింపు పొందిన ఒక ప్రముఖ మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్ డెన్నిస్ పి సులివన్. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, డెన్నిస్ పి సులివన్ గారు 2022 సంవత్సరానికి సంబంధించిన అబెల్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో నోబెల్కి సంబంధించి కానివ్వండి, అబెల్కి సంబంధించి కానివ్వండి, ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. అమెరికాకి సంబంధించి మ్యాథమెటిషియన్. అబెల్ అంటే కేవలం మ్యాథ్స్లో సుప్రసిద్ధవేత్తలకు మాత్రమే ఇస్తారు. 2003 సంవత్సరం నుండి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్, భారతదేశంలో 35వ ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి, 35th CJI, ఇండియాలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తిగా 35వ వ్యక్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, 2004 సంవత్సరం నుండి విధులు నిర్వర్తించిన వ్యక్తి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే జస్టిస్ రమేష్ చంద్ర లహోటీ. రమేష్ చంద్ర లహోటీ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి, 8వ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి అని పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి, 35th. ఇలాంటి పాయింట్స్ కూడా అడగవచ్చు పోటీ పరీక్షలు. జస్ట్ గుర్తుంచుకోండి, రమేష్ చంద్ర లహోటీ గారు న్యాయశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, 35th ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి, అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, యాష్ బాట్లీ అంటాం. సో యాష్ బాట్లీ లేదా యాష్లీ బాటీ ప్రస్తుతం వరల్డ్స్ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి. సో విమెన్స్ వింగ్లో కనుక చూస్తే, విమెన్స్ కేటగిరీలో కనుక చూస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి ఎవరంటే యాష్లీ బాటీ. ఏ దేశానికి సంబంధించిన వారంటే ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం తన వయసు జస్ట్ 25 ఇయర్స్ మాత్రమే. ఇప్పటికే 2019 సంవత్సరంలో అండ్ 2021 సంవత్సరంలో, 2019 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్, 2021 సంవత్సరంలో వింబుల్డన్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ టోర్నీలను గెలుచుకున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నీలు అంటే ముఖ్యంగా 4 ఉంటాయి: ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. ఈ 4 కలిపితే మనం గ్రాండ్ స్లామ్లు అంటాం, గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. అందులో ఇప్పటికే వింబుల్డన్ ఓపెన్ గెలిచింది టెన్నిస్ సంబంధించి, అండ్ ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్ అంటాము, మట్టి కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్లో గెలుపొందింది. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది ఒక మంచి ఫామ్తో కంటిన్యూ అవుతుంది యాష్ బాట్లీ, ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం. సో ఇటీవల తన పర్సనల్ రీజన్స్ కారణంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పటివరకు కెరీర్లో 3 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలో గెలుచుకున్న ప్రస్తుత ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి యాష్లీ బాటీ రిటైర్మెంట్, తన క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. 25 సంవత్సరాల వయస్సులోనే ప్రముఖ క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి యాష్లీ బాటీ. తను ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అంటారు? సో టెన్నిస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించి, ఆథర్ ఎవరు అంటే దలై లామా గారు రాయడం జరిగింది. దలై లామా గారు. అండ్ ఇటీవల సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఒక దిగ్గజం నోబెల్ పురస్కార గ్రహీత మరణించారని చెప్పాను.
తన మరణానికి సంబంధించి తర్వాత కూడా తన యొక్క క్రిమేషన్ సిస్టమ్ కూడా ఆక్వామేషన్ అనే ఒక ప్రొసీజర్ గురించి చూపించాను. ఆక్వామేషన్ తన క్రిమేషన్ కూడా డిఫరెంట్గా చేశారు. అలాంటి డెస్మండ్ టుటు గారి గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. సో నోబెల్ పీస్ ప్రైజ్ విజేత, నెల్సన్ మండేలా సన్నిహితుడు, క్లోజ్ ఫ్రెండ్. సో వీరిద్దరి ఇతివృత్తం ఆధారంగా రాయబడిన ఒక పుస్తకం ద బుక్ ఆఫ్ జాయ్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలో నిలిచింది. సో ఎవరు రాశారంటే దలైలామా గారు అండ్ డెస్మండ్ టుటు గారికి సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా రాయబడిన పుస్తకం అని గుర్తుంచుకోండి. ద బుక్ ఆఫ్ జాయ్ ఎవరికి సంబంధించింది అంటారు, ఈ పర్సన్స్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ద బుక్ ఆఫ్ జాయ్, దలైలామా, డెస్మండ్ టుటు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కొక్కటిగా చూస్తే సో మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రానున్న రెండవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మరి ఏకైక రాష్ట్రం ఏంటి? గోవా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 355కి సంబంధించి ఏ రాష్ట్రం వార్త ఇచ్చింది? వెస్ట్ బెంగాల్. సో బీర్భూమ్ అనే జిల్లాలో జరుగుతున్న మారణ హోమం, సజీవ దహనాలు, బాంబు పేలుళ్లు ఇలాంటి వైలెన్స్ పరిస్థితిలో ఆర్టికల్ 355కి సంబంధించిన ఒక చర్చ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. సో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్ మరియు ఇంకొక సంస్థ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఎంటెక్కి సంబంధించిన కోర్స్ని ఇనిషియేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్రాహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ విజయవంతమైన ప్రయోగం అండమాన్ నికోబార్. అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన రూపకల్పన చేయబడిన మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మిసైల్స్ కొనుగోలుకు సంబంధించి 8,357 కోట్ల రూపాయల అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో గ్రే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైన ఒక అవగాహన సుజలం 2.0 అనే అంశం వార్తలు ఇచ్చింది. మేకింగ్ ఇన్విజిబుల్ విజిబుల్ అనే ఒక థీమ్ ఆధారంగా వాటర్ మేకింగ్ ఇన్విజిబుల్ విజిబుల్ అనే ఇతివృత్తం ఆధారంగా 2.0 క్యాంపెయిన్. సో గ్రే వాటర్ అంటే ఏంటో చెప్పాను. అండ్ నెక్స్ట్ సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో బాలికా విద్యకి సంబంధించి మౌఖిక ఆదేశాలు నిన్నట్టున్న వార్తలు ఇచ్చాయి. దేశంలో ఏ ప్రాంతంలో కూడా బాలికలకు సంబంధించిన విద్య 6th క్లాస్ మించి ఉండకూడదట, 6వ తరగతి వరకే లాస్ట్. ఇండియన్ సైక్రియాస్టిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక సమ్మిట్, యాన్యువల్ నేషనల్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో 73rd ఎడిషన్ వైజాగ్ వేదికగా ప్రారంభమైంది. మార్చ్ 26th వరకు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా గారు కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు రానున్న 2025 సంవత్సరం వరకల్లా భారతదేశంలో మరొక 220 కొత్త విమానాశ్రయాలకు సంబంధించిన ప్రకటన. అండ్ నెక్స్ట్ బిప్లోయ్ భారత్ గ్యాలరీ ఒక మ్యూజియం, ద రోల్ ఆఫ్ రివల్యూషనరీస్ విప్లవ వీరుల పాత్ర స్వాతంత్రోద్యమం అనే ఇతివృత్తం ఆధారంగా ఏర్పాటు చేయబడిన ఒక గ్యాలరీని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. అండ్ అబెల్ ప్రైజ్ మ్యాథ్స్లో గనక నోబెల్ పురస్కారంగా భావించే ఒక అబెల్ పురస్కారం ఈ సంవత్సరం గ్రహీత అమెరికన్ మ్యాథమెటిషియన్ టోపాలజీలో తను చేసిన విశేష కృషికి గాను అబెల్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు అమెరికన్ మ్యాథమెటిషియన్ డెన్నిస్ పి సులివన్. అండ్ నెక్స్ట్ జస్టిస్ రమేష్ చంద్ర లహోటి గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి 35th CJI ఆఫ్ ఇండియా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. టెన్నిస్ దిగ్గజం ప్రపంచంలో ప్రస్తుతం టెన్నిస్ స్టార్ నెంబర్ 1 ప్లేయర్గా గుర్తింపు పొందిన యాష్ బ్యాట్లీ గారు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. సంచలన ప్రకటన ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. అండ్ వార్తలో నిలిచిన పుస్తకం ద బుక్ ఆఫ్ జాయ్ ఎవరికి సంబంధించి దలైలామా గారు డెస్మండ్ టుటు గారికి సంబంధించిన పుస్తకం వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.